చింతల మండలం దాసర్లపల్లి గ్రామాన్ని బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. ఇక్కడ నరసింహారెడ్డి పేరు మీద 1 ఎకరా 10 గుంటలు పట్టా భూమిని తెలంగాణ మినరల్స్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని ఇసుకకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇసుకకు అనుమతులు తీసుకొని రవాణా చేస్తున్న విషయాన్ని పరిశీలించడానికి వస్తే ఇక్కడ వాగులో నుంచి ఇసుకను తీస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా టైర్ మార్కులు అవన్నీ కూడా జేసీబీతో తీసినవి, టిప్పర్లు తిరుగుతున్న గుర్తులు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రభుత్వాన్ని పూర్తిగా పక్కదారి పట్టించే పని చేస్తూ ఉన్నారు. ప్రభుత్వము ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రతిరోజు 15 టిప్పర్లకు అనుమతి ఇచ్చిందని శాండ్ రీచ్ ఆఫీసర్ గారు మాకు తెలియజేయడం జరిగింది. ఇప్పటిదాకా ఈ రీచ్ స్టార్ట్ అయినప్పటి నుంచి 45 టిప్పర్లు మాత్రమే ఇక్కడ నుంచి పోయినామని చెప్తా ఉన్నారు. కానీ ఒకరోజు రాత్రే 40 నుంచి 50 టిప్పర్ల దాకా ప్రతిరోజు రాత్రి టిప్పర్లు ఇక్కడ నుంచి మహబూబ్నగర్ దాకా, ఇక్కడ నుంచి కొల్లాపూర్ దాకా నిరంతరం నడుస్తూ ఉన్నాయి. దీనిపై మేము బహుజన్ సమాజ్ పార్టీగా తెలకపల్లి మండల ఎస్ఐ గారికి, తెలకపల్లి మండల ఎంఆర్ఓ గారికి కూడా చెప్పడం జరిగింది. అట్లాగే మొన్న జిల్లా గౌరవ ఏఎస్పీ సార్ గారికి కూడా చెప్తే రాత్రి బండ్లు బంద్ చేయించిన పరిస్థితిని మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఇదైతే పట్టభూమి అయితే కాదు. ఇక్కడ మొత్తం నీళ్ళు వచ్చి ఈ వాగు కంప్లీట్, ఇది దుందుబి వాగు. ఇదంతా ఎక్కడి నుంచి పై నుంచి పాలెం కింది నుంచి ఇక్కడ దాకా డిండి దాకా దుందుబి వాగు నిరంతరంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ దుందుబి వాగులోంచి ఇసుకను తీస్తూ ప్రభుత్వాన్ని, జిల్లా కలెక్టర్ని కావచ్చు, జిల్లా ఎస్పీ గారిని కావచ్చు, ఇక్కడున్న ప్రభుత్వ పెద్దలు ఎవరైనా సరే వాళ్ళందరికీ ఏం చెప్తారంటే పట్టపొలంలో తీస్తానని చెప్తా ఉన్నారు. పట్టపొలంలో కాదు, ఇది ప్యూర్లీ దుందుబి వాగులో ఇసుక తీస్తూ ఉన్నారు. దీన్ని బహుజన్ సమాజ్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రకృతి వనరులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాందే కాబట్టి స్థానిక ఎమ్మెల్యే గారు తక్షణం మీరు స్పందించి ఇక్కడ ఏదైతే మీరు అనుమతి ఇచ్చిన 1 ఎకరా 10 గుంటల్లో ఇసుక తీసుకోండి. అది కూడా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నడపండి. ఉదయం 1 గంట ముందుకైనా రాత్రి 1 గంట వెనక్కైనా ఇబ్బంది లేదు. కానీ ప్రతిరోజు రాత్రి 40 నుంచి 50 టిప్పర్లు నడుస్తూ ఉన్నాయి. ప్రతిరోజు రాత్రి రిజిస్టార్లో మాత్రం ఇంకా 40 టిప్పర్లు ఇసుకనే రాలేదని చెప్తా ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ, నిజంగా ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు ప్రభుత్వం కడతా ఉంది. ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులకు ఇస్తున్నా అంటే అట్లా కూడా కాదు. కేవలం కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టుకునేటోళ్ళకి మాత్రమే ఇసుక ఉపయోగపడుతుంది. గతంలో ఇందిరమ్మ ఇండ్లకు ఇవ్వాలనుకున్నప్పుడు మన ఇసుక మన వాహనం అని పెట్టి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, మినరల్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో స్లాట్ బుక్ చేసుకొని లబ్ధిదారులకు ఇసుక వచ్చేటట్లు చేశారు. కానీ ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులు కూడా బ్లాక్లో ఇసుక కొనాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు కూడా ఇసుక దొరకని పరిస్థితి, కమర్షియలైజేషన్ అయిపోయింది. కాబట్టి తక్షణం రాష్ట్ర ప్రభుత్వము, స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టరు, జిల్లా ఎస్పీ గారు స్పందించి ఏదైతే పట్టపొలంలో తీసిరో ఆ పట్టా పొలంలోనే ఇక్కడ రీచ్ నడిచేటట్లు, ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకే రీచ్ ఉండేటట్లు, ఆ టైంలోనే వాహనాలు ఫ్లో అయ్యేటట్లు చూడాలని మేము బీఎస్పీ పార్టీగా డిమాండ్ చేస్తూ, తప్పకుండా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మీరు నిజంగా ఇసుక ఇవ్వాలంటే మరొకసారి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి మన ఇసుక మన వాహనం ప్రారంభం చేసి దాని ద్వారా ఉచితంగా మీరు ఇచ్చిన హామీ ప్రకారం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఉచిత ఇసుక ఇస్తున్నారు కదా, దాని ప్రకారం వాళ్ళకు ఇండ్లు ఇచ్చి నిజమైన లబ్ధిదారులకు ఇవ్వండి తప్ప కమర్షియలైజేషన్ చేసి ఇట్లా వాగులను వంకలను మీరు మొత్తం ఇసుకలు తీసే పని చేసి రాత్రిపూట బ్లాక్లో 40-50 టిప్పర్లు నడపొద్దని నడిపితే ఈరోజు ఉదయం పూట ఇక్కడ వచ్చినాం. కానీ రేపు భవిష్యత్తులో తప్పకుండా రామగిరి గుట్టకాడ కూర్చొని రోజు రాత్రి ఎన్ని టిప్పర్లు అవుతాయో అక్కడ ఆపి జిల్లా ఎస్పీ గారికి ఫోన్ చేసి స్వయంగా అక్కడికి పిలిపిస్తామని చెప్పి మీడియా సమూహంగా నాగర్ కర్నూలు జిల్లా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఇది ఇంకోటి, ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం, వాళ్ళ ఊరు కూడా ఇక్కడికి కూతవేట దూరంలో ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా నిజమైన లబ్ధిదారులకు